హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉండే ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. చాలామంది ఫిష్ ఫ్రై అంటే ఫిష్‌కి మసాలా అప్లై చేసిన తర్వాత ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలా ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకుండా చాలా తక్కువ ఆయిల్‌లోనే ఫిష్ ఫ్రైని ఎలా క్రిస్పీగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. చాలామంది ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మసాలా అంతా కూడా ఆయిల్‌లో పడి, ఆయిల్ పనికి రాకుండా పోతుంది. అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా ఈరోజు ఈ వీడియోలో చేసినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసమని ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసి మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. అదేవిధంగా నేనైతే ఒక 5 లేదా 10 తోక మిరియాలను కూడా వేసుకున్నాను. ఇది వేయటం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బావుంటుంది. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే 3 లేదా 4 గ్రీన్ చిల్లీస్, అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని కూడా వేసుకోండి. దీంతో పాటుగానే ఒక 5 లేదా 10 వెల్లిపాయలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. మన ఫిష్ ఫ్రైకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఇది వేశారంటే ఫిష్ ఫ్రై చాలా స్పైసీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక హాఫ్ కేజీ ఫిష్ పీసెస్‌ని అయితే తీసుకున్నాను. ఫిష్ పీసెస్ అన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫిష్ ఫ్రై కోసమని ఇలా సన్నగా కట్ చేయించుకోవాలి. మరీ మందంగా ఉన్నట్టయితే అవి ఫ్రై అవ్వటానికి చాలా టైం పడుతుంది. లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. పైనేమో మాడిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ సైజులో కట్ చేయించుకోండి. అప్పుడు ఫ్రై అనేది చాలా చక్కగా అవుతుంది. మీకు ఫ్రై చేసిన తర్వాత కూడా ఫిష్ పీసెస్ క్రిస్పీగా ఉంటాయి. ఫిష్ పీసెస్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి వాష్ చేయండి. ఫిష్ పీసెస్ అనేది నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక మసాలానైతే రెడీ చేసుకుందాం. అది ఎలానో చూసేద్దాం. ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవడం కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్‌ని యాడ్ చేయండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని కూడా యాడ్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్ లేకుంటే రైస్ ఫ్లోర్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కార్న్ ఫ్లోర్ లేదా రైస్ ఫ్లోర్ వేయటం వల్ల ఫిష్ పీసెస్ ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఇది వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. అదేవిధంగా ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా అంతా కూడా ఇందులో వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఒక బంచ్ కొత్తిమీరను కూడా చాప్ చేసి యాడ్ చేసుకోండి. ఒక 4 లేదా 5 కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు ఆకులు కూడా ఇందులో వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ ఆయిల్ అయినా తీసుకోండి, లేదంటే నార్మల్‌గా చల్లటి ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇలా ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉన్నట్టయితేనే ఫిష్ పీసెస్‌కి మసాలా అంతా కూడా బాగా పడుతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సాల్ట్ మరియు కారాన్ని టేస్ట్ చూసుకోండి. టేస్ట్ సరిపడిన తర్వాత ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా తీసుకొని ఇలా ఈ మసాలా అంతా కూడా వీటికి అప్లై చేయండి. చూసారు కదా, ముందు వెనక 2 సైడ్‌లు కూడా టర్న్ చేసి మసాలా అంతా కూడా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత వీటిని ఒక 15-20 మినిట్స్ పాటు ఫ్రీజర్‌లో పెట్టి ఉంచండి. ఫ్రీజర్‌లో పెట్టినట్టయితే ఫిష్ పీసెస్ అనేది ఫ్రై చేసుకోవడానికి చాలా బావుంటాయి. మసాలా కూడా ఫిష్ పీసెస్‌కి అంతా కూడా బాగా పడుతుంది. ఫిష్ ఫ్రై టేస్టీగా ఉండాలంటే ఒకసారి ఇలా ఫ్రీజర్‌లో పెట్టి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పెనాన్ని పెట్టుకున్నాను. ఇది పెట్టుకున్న తర్వాత ఇందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఫిష్ ఫ్రై అనగానే అందరూ కూడా ఆయిల్ ఎక్కువగా వేసి డీప్ ఫ్రై చేస్తుంటారు. అలా కాకుండా ఇలా పెనం పెట్టి పెనం పైన 3 లేదా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా పెనం పైన ఎన్నైతే పీసెస్ పడతాయో అన్ని పీసెస్‌ని సైడ్ బై సైడ్ ఒక్కొక్కటిగా ఇలా ప్లేస్ చేయండి. అంతేకాని ఒకదాని మీద ఒకటి ఎప్పుడు వేయకూడదు. ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అసలు టచ్ చేయకండి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత నేను చూపిస్తున్నట్టుగా ఇలా టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా బాగా ఫ్రై చేయండి. ఈ ఫిష్ ఫ్రై అవ్వటానికి కనీసం ఒక 5 నిమిషాల పాటు టైం అయితే పడుతుంది. ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి. అప్పుడే ఫిష్ ఫ్రై లోపల వరకు ఫ్రై అవుతుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలా అయిన తర్వాత మిగిలిన పీసెస్ కూడా సేమ్ ప్రాసెస్‌ని రిపీట్ చేయండి. చూసారు కదా, చాలా సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా ఫిష్ ఫ్రై అయితే ఎలా రెడీ చేసుకున్నామో. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిష్ ఫ్రై ఇంట్లో రెడీ చేసుకోవాలనుకుంటే ఒక్కసారి ఫిష్ పీసెస్‌కి మసాలా అప్లై చేసి ఫ్రీజర్‌లో పెట్టుకునంటే 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిష్ ఫ్రై రెడీ చేసుకోవచ్చు. థాంక్ యూ.